తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వ్యవహార శైలితో అధికార ఎన్డీఏ కూటమిలో చిచ్చు రేపుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈయన వ్యవహారం అధికారులకు సైతం తలనొప్పిగా మారిందంటున్నారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న బలరామకృష్ణ ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కానీ టీడీపీ నేతలకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో టీడీపీ జనసేన నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. గత వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు ఎన్నో ఇబ్బందులు పడ్డప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. టీడీపీ క్యాడర్ అంతా సమిష్టి కృషితో బత్తుల బలరామకృష్ణను గెలిపించుకున్నప్పటికీ ప్రతిపక్ష నాయకులుగానే మిగిలిపోవాల్సి వస్తుందంటూ పలువురు టీడీపీ నాయకులు అసంతృప్తి చోటు చేసుకుంది. ఇక టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వయంగా క్వారీ తవ్వకాల సీన్లోకి వెళ్లి దాడులు చేసి అధికారులకు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరు అన్నది ఒప్పుకుంటారు రమ్మన్నారు సార్ లోపల ఉన్న దూరం డెవలప్మెంట్ కి దూరం అని ఇచ్చాం. ఇస్తే ఈ డబ్బులు ఆల్కహాల్ కానీ కాంట్రాక్ట్లకి ఇవ్వడం మీరు అన్నది ఒప్పుకుంటారు రమ్మన్నారు సార్ లోపల ఉన్న దూరం